ఇజ్రాయేలు ప్రజలు అనేక మార్లు తప్పు చేసినప్పుడు వారిని ఏం చేశాడు? విడిపించాడు. ఇప్పుడు అదే మనకు పాఠమా? పొరపాటు చేసిన తప్పు చేసిన మనల్ని విడిపిస్తారు అనుకుంటున్నారా? కాదు. అపోస్తుల కార్యాలు ఏమున్నది? ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందాలి. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ పాపం వైపు తిరగద్దు. కుక్క కక్కి తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో తొర్లినట్టు మనం తిరగద్దు. అలాగే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే అన్నాడు 10:26లో, తీక్షణమైన అగ్ని ఇకను వారికి ఉండును, అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత దిగి వచ్చును అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పాత నిబంధనలో చెల్లింది నాన్న. దేవుడు అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టుగా ఉన్నాడట. అర్థమవుతుందా? అజ్ఞాన కాలం దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను ఒక దేశం అని కాదు అమ్మా, అర్థమవుతుందా? ఒక్క దేశం అని కాదు, ఒక్క రాష్ట్రం అని కాదు, ఒక్క ప్రజ అని కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ అంతటను అందరూ మారు మనసు పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనసు మాటికి తిరగద్దు. లోకం వైపు, పాపం వైపు తిరగద్దు.